RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం పిఎస్సిఎస్ చైర్మన్ గా కొల్లు రామారావు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రాసిడింగ్ ఆఫీసర్ పద్మ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ కొల్లు రామారావు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతిలకు, డైరెక్టర్లు, రైతులకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా కృషి చేసి రైతులకు అండగా ఉండి సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని తెలిపారు. జిల్లా సూర్యాపేట 5/3/2024 రోజున ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటీసు ద్వారా షెడ్యూల్ ప్రారంభించాము. ఈ ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం సంఘ కార్యవర్గ సభ్యులు సమావేశమై సంఘ అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ప్రకారం అధ్యక్ష పదవికి నామినేషన్లు కోరగా శ్రీ కొల్లు రామారావు గారు తండ్రి కొల్లు నారాయణ చౌదరి గారి పేరును, శ్రీ బీరవెల్లి సుధాకర్ రెడ్డి గారు ప్రతిపాదిస్తూ శ్రీమతి పద్మ గారు బలపరుస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది నామినేషన్ మేము పరిశీలించగా సక్రమంగా ఉన్నట్టు జరిగింది. అధ్యక్ష పదవికి గాను ఒకే ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో శ్రీ కొల్లు రామారావు గారు, సన్ ఆఫ్ నారాయణ చౌదరి గారు అధ్యక్ష స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించినది. ఈరోజు జరిగినటువంటి పిఎస్సిఎస్ నడిగూడెం ప్రాథమిక సహకార సంఘం యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాము. షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చున్నాము. దాని ప్రకారం ఉదయం 11 గంటలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాము. ఈ నామినేషన్ ప్రక్రియలో కార్యవర్గ సభ్యులందరూ కూడా అంటే 9 మంది అటెండ్ అయ్యారు ఈ సమావేశానికి. దీనికి అటెండ్ అయిన వాళ్లలో నామినేషన్లని కోరగా వీళ్లలో కొల్లు రామారావు గారు నామినేషన్ వేశారు. మా షెడ్యూల్ టైం అయినటువంటి 12 గంటల వరకు ఒకే ఒక్క నామినేషన్ వచ్చింది. వచ్చినటువంటి నామినేషన్ సక్రమంగా ఉన్నది. తర్వాత ఉపసంహరించబడలేదు. వేరే ఎవరు నామినేషన్ వేయలేదు. కాబట్టి షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత అర్హులైనటువంటి కొల్లు రామారావు గారిని ఏకగ్రీవంగా పిఎస్సిఎస్ నడిగూడెం అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా కొల్లు రామారావు, శ్రీరంగాపురం గ్రామం, నడిగూడెం మండలం. ఈరోజు నడిగూడెం పిఎస్సిఎస్ పాలకవర్గ సమావేశంలో నన్ను చైర్మన్గా ఎన్నుకునేందుకు మా పాలకవర్గ సభ్యులకు, మరి అదేవిధంగా ఈ సొసైటీ పరిధిలోని వివిధ గ్రామాల రైతులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ఈ యొక్క ఎన్నికకు సహకరించిన కార్యవర్గ సభ్యులకు, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి సహకరించిన పెద్దలకు, మరి అదేవిధంగా నాకు ఈ సొసైటీ సిబ్బందికి అన్ని రకాలుగా సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి నా యొక్క బాధ్యతగా ఈ సొసైటీ అభివృద్ధికి
ఈ ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడానికి అన్ని విధాలుగా నా వంతు సాయశక్తులుగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సొసైటీ అభివృద్ధి కొరకు నన్ను ఎంపిక చేసినటువంటి కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు మరి శ్రీమతి నలమాద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.